జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. సమావేశం ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. మేయర్ రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. దాంతో 15 నిమిషాల పాటు కౌన్సిల్ను మేయర్ వాయిదా వేశారు. తర్వాత సభ ప్రారంభం కాగా మళ్లీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. మేయర్ పోడియం చుట్టుముట్టి ఆందోళన చేశారు. దీంతో ఆందోళనల నేపథ్యంలో మేయర్ కౌన్సిల్ను మరోసారి వాయిదా వేశారు. అకార్డింగ్ టు ద ఎజెండా ప్రకారం నేను మీ ఇష్టం వచ్చినట్టు మేయర్ గారు మీరు ఊరుకూరికనే పోడియం దగ్గరికి రాకండి, మీరు పోడియం దగ్గరికి రాకండి, నేను ఇవ్వను. నో, ఐ విల్ నాట్ గివ్ యూ. నో, మీరు క్వశ్చన్ నంబర్ 1 యా ఏంటిది? నో 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 యూ హ్యావ్ టు. మీరెందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు? ఎందుకు మాట్లాడాలి? ప్లీజ్ వెళ్ళండి. మేయర్, డిప్యూటీ మేయర్లు పార్టీని వీడిన నేపథ్యంలో వారిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బల నిరూపణకు అవకాశం ఉంది. మేయర్ గారు మీరు ఊరుకూరికనే పోడియం దగ్గరికి రాకండి, మీరు పోడియం దగ్గరికి రాకండి, నేను ఇవ్వను. నో, ఐ విల్ నాట్ గివ్ యూ. నో, మీరు క్వశ్చన్ నంబర్ 1 మీరు బేసికల్లీ సబ్జెక్ట్ లేదు మీ దగ్గర, సబ్జెక్ట్ లేదు. ఐ నో సబ్జెక్ట్ లేదు. డెవలప్మెంట్ అడ్డుకోవాలి. మీ వాళ్ళని దిగమని నేను ముందే చెప్పా. ప్రస్తుత బల్దియా పాలక మండలి 2021 ఫిబ్రవరిలో ఏర్పడింది. మున్సిపల్ చట్టం ప్రకారం 4 ఏళ్ల వరకు అవిశ్వాస తీర్మానానికి ఛాన్స్ లేదు. దీంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇప్పుడు అవిశ్వాసం కోరితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశ్వాస పరీక్ష పెట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో మొత్తం 150 మంది కార్పొరేటర్లు ఉండగా ఇందులో 2 మృతి చెందగా మరో 2 ఎమ్మెల్యేలయ్యారు. దీంతో ఆ సంఖ్య 146కు చేరింది. మొత్తం కార్పొరేటర్లో బీఆర్ఎస్కు 47, ఎంఐఎంకు 41, బీజేపీకి 39, కాంగ్రెస్కు 19 మంది ఉన్నారు. ఇదిలా ఉంటే మేయర్, డిప్యూటీ మేయర్ల రాజీనామాలకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుబడుతున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాబసగా కొనసాగుతుంది. ఏదైతే మేయర్ ప్రసంగాన్ని ఏదైతే బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎప్పటికప్పుడు కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి, పోడియంని కూడా చుట్టుముడుతున్నటువంటి నేపథ్యంలో ఓవైపు ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా వారి మీద ఎదురుదాడికి దిగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం అయితే ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేలా మారింది. మధ్యలో ఇటు ఎంఐఎం, బీజేపీ కార్పొరేటర్లు కూడా వారి సమస్యలు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కానివ్వండి, ఎక్స్ అఫిషియో మెంబర్లుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితే ఈ సభను అయితే పూర్తిగా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వారి మీద ఇటు మేయర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్దీన్ కూడా ఉన్నారు. చెప్పండి, లోపలంతా కూడా రసావాసగా కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు కూడా ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఏదైతే సమావేశాన్ని ముందుకు సాగనీయకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి, ఎలా చూస్తారు, ఏం చెప్తారు? ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఎందుకు చెప్పాలంటే అండి, మేయర్ గారు ఒక బీసీ మహిళ. ఆమె పోడియం దగ్గరకు వచ్చేసి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు నిరసన చెప్పే హక్కు పూర్తిగా ఉంది. ఇంకోటి, గతంలో నియంత పరిపాలన బీఆర్ఎస్ పరిపాలన కాదు, ఇది ప్రజాపాలన. ప్రతిపక్షాలకు మాట్లాడే హక్కు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కానీ ఇక్కడ కౌన్సిల్లో కానీ పూర్తి హక్కు మేము వాళ్ళకు అవకాశం ఇస్తున్నాం. కానీ అయినప్పటికీ కూడా మేయర్ గారు ఒక బీసీ మహిళ అయినప్పుడు కూడా ఒక మహిళ ఆమెను గౌరవించకుండా బీఆర్ఎస్ కార్పొరేటర్ ఆమె పోడియం దగ్గరకు వచ్చేసి ఆమె టేబుల్ మీద దగ్గరకు వచ్చేసి ఆమె టేబుల్ మీద కొట్టడం, ఆమెను దుర్భాషలు ఆడటం చాలా బాధాకరమైన విషయం. బీఆర్ఎస్తో పాటుగా అక్కడ ప్రతిపక్షమైనటువంటి ఎంఐఎం కావచ్చు, అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా సమన్వయంగా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ ఓన్లీ ఒకటే ఎజెండా, ఎట్లా ఈ ప్రభుత్వం మీద బురద జల్లుదాం, ఎట్లా మేయర్ గారి మీద ఈరోజు బల్దియాను బదలాం చేద్దామని చూస్తారు. కానీ ఏం చల్లదు. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో
అదనపు నిధులతో, ప్రభుత్వ అదనపు నిధులతో జిహెచ్ఎంసీ ముందడులో నడుస్తున్నది. ప్రజా సమస్యలపై పూర్తి చర్చిస్తాము. హైదరాబాద్ నగరాన్ని భారతదేశమే కాదు ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దడంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోతున్నారు. తప్పకుండా ప్రజా సమస్యలని చర్చిస్తాం. వర్షాకాలం ఈ మాన్సూన్ సీజన్ లో ఉన్నట్టు మొండి సమస్యలు కూడా తప్పకుండా అన్ని కూడా తీరుస్తాం. అంటే ఎక్స్-అఫిషియో సభ్యులుగా ఉన్నటువంటి వారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు, మా కార్పొరేటర్లు చేర్పించుకుంటున్నారు, ఫిరాయింపులకు పాల్పడుతున్నారు, జిహెచ్ఎంసీలో కూడా విచ్చలవిడిగా అంటూ ఎక్స్-అఫిషియోగా ఉన్నటువంటి మెంబర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇగోండి, తలసాని లాంటి తలసాని గారు మాట్లాడితే మాట్లాడలేదు. తలసాని గారు తలసాని గారు 2014లో టీడీపీ గెలిచి కేసీఆర్ని అడ్డుకుంటా, ఎక్కడ తిరగనియా, హైదరాబాద్ లో అడ్డుకుంటా గిడ్డుకుంటా అని చెప్పి 2016లో పుట్టుకని చెప్పి కేసీఆర్ కడ వేసుకొని PRS తో ఉద్యమాలు చేసిన ఎమ్మెల్యేలను పక్కన పెట్టుకొని అక్కడ వరంగల్ వినయ భాస్కర్ పక్కన పెట్టి ఉద్యమాలు చేసిన చాలా మంది ఎమ్మెల్యేలను పక్కన పెట్టి తలసాని రాగానే బీఆర్ఎస్ పార్టీ అప్పుడు TRS లో ఆయన మంత్రి పదవి తీసుకోలేదా? ఆయన కూడా మాట్లాడతారా? తలసాని గారు తలలేని మాటలు మాట్లాడద్దు. దయ్యాలు తలసాని గారు మాట్లాడితే మాత్రం దయ్యాలు వేదాలు వర్లించినట్టుంటది. ఆయనకు నైతిక హక్కే లేదు మాట్లాడేది. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులో ఆయనకు మించినోడే లేడు. చూడొచ్చు, ఏదైతే ప్రస్తుతం మాత్రం ఇటు సభ అంతా కూడా హాట్గా కొనసాగుతుంది చెప్పవచ్చు. మొత్తం కూడా 150 డివిజన్లు ఉంటే అందులో ప్రస్తుతం మాత్రము 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అందులో 2 ఎమ్మెల్యేలు కాగా ఎంఐఎం సంబంధించి మరో 2 మాత్రము ఏదైతే మృతి చెందినటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా అయితే ఇటు బీజేపీ కానివ్వండి, ఎంఐఎం కూడా ఇటు సమస్యలను ప్రధానంగా ఈ కౌన్సిల్లో తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఎప్పుడు లేని విధంగా ఎక్స్-అఫిషియో మెంబర్లు కూడా ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎక్స్-అఫిషియో మెంబర్లు కూడా పూర్తి స్థాయిలో హాజరయ్యారు. బట్ 3 ఎక్స్-అఫిషియో మెంబర్లు మాత్రము డుమా కొట్టినటువంటి పరిస్థితి. సబితా ఇంద్రారెడ్డి, అదేవిధంగా గూడెం మహిపాల్ రెడ్డి, అదేవిధంగా ప్రకాష్ రెడ్డి, ఈ 4 అయితే ఏదైతే డుమా కొట్టినటువంటి పరిస్థితి ఉంది. సో బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కూడా ఉన్నారు. చెప్పండి నరసింహారెడ్డి గారు, లోపలంతా కూడా ఇటు బీఆర్ఎస్ వాళ్ళు అడుగడుగున అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి, దాన్ని ఎలా చూస్తారు? సమస్యల మీద బీఆర్ఎస్ అడ్డుకుంటలేరు. 1000 ఎలకలు తిన్న పెళ్లి తీర్థయాత్ర బయలుదేరినట్టు ఈ రోజు సమస్యలు గుర్తొచ్చినాయి బీఆర్ఎస్ వాళ్ళందరికీ కూడా. వాళ్ళే పార్టీలు మార్పించుకున్న వాళ్ళు పార్టీ మారేసరికి, మేయర్ గారు మారేసరికి ఇటు ఎట్లా మారినామని అడుగుతారు కానీ ప్రజలకు ఏం సేవ చేస్తలేవు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తెస్తలేవు అని అడుగుతలేరు వాళ్ళు. మా పార్టీ నుంచి నువ్వు ఎట్లా మారినావని చెప్పి అడుగుతున్నారు. సిగ్గుచేటైన విషయం ఇవ్వాలి. ఏంటంటే గతంలో 3 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలు ఎక్కడ పోయినరు, వీళ్ళంతా ఎక్కడ పోయారు? ఈరోజు 8 మంది ఎమ్మెల్యేలు ఈరోజు ప్రజా సమస్యలు అడగడానికి రాలేవాళ్ళు. మేయర్ని డామినేట్ చేసేసి మేయర్ మా పార్టీకి వెళ్ళి నువ్వు ఆ పార్టీలకు పోయినవని అడగచ్చారు. అంతమంది శుద్ధపూసలు ఇవ్వాలి. చర్చ జరిగితే సమస్యల మీద చర్చ జరిగేలా ఉందా పరిస్థితి? లోపల చర్చ జరగాలనే చెప్తున్నాం. అందుకనే అంటున్నాం బీఆర్ఎస్ ఈ కాంగ్రెస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయాడ. అంతే తప్ప ఇప్పుడు ఇంట్లో ఉన్నవాడే అందులో కూర్చుండు, అందులో ఉన్నవాడే ఇంట్లో కూర్చుంటున్నాడు. ఆ విషయమే ఈరోజు మేము 6,000 కోట్లు అప్పు చేసేసారు. కాంట్రాక్టర్లకు నిధులు లేవు. ఎక్కడ పడితే అక్కడ జలమండలి వాళ్ళు నిర్లక్ష్యం ఉన్నది. హైదరాబాద్లో ఏ మాన్యువల్ తెరిస్తే ఏ ముత్తి వాతావరణతో తెలియలేని పరిస్థితి. ట్యాక్సులు ఫుల్ వసూలు చేస్తున్నారు. అభివృద్ధికి ఎక్కడ లేదు. ఇలా 6 నెలల నుంచి ఒక్కొక్క రూపాయి కూడా ఖర్చు లేదు. ఇలా కమిషనర్ 3 నెలలకు ఒక కమిషనర్ మారుతున్నారు. జలమండలిలో ఎవరు ఉద్యోగం చేస్తారు? ఇలా కనసాంగ ఎంఐఎం కనసాంగలో కొన్ని రోజులు ఎంఐఎం సపోర్ట్ తోటి వీళ్ళు మేయర్ అయ్యారు. ఇప్పుడు ఎంఐఎం సపోర్ట్ తోటి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు? సమావేశం లోపల జరిగేలా ఉంది. రేవంత్ రెడ్డి గారు నిన్న కూడా 7 గంటలు దీని మీద మీటింగ్ పెట్టారు. కొత్త కమిషనర్ వేశారు. జలగాలను తీసేస్తారు, బడ్జెట్ ఇస్తారు. స్వచ్ఛందంగా మీరు చర్చలకు వస్తే చర్చలు ప్రలపదం అయితే ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తే పనిచేయడానికి ఈ గ్రేటర్ హైదరాబాద్ను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు. మొత్తానికైతే ఇటు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం మాత్రం వేడిగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మాత్రం టీ బ్రేక్ ఉంది. మరి కాసేపట్లోనే టీ బ్రేక్ అనంతరం కౌన్సిల్ సమావేశం మాత్రం హాట్ గా కొనసాగేటటువంటి పరిస్థితి మనకు కల్పిస్తుందని చెప్పొచ్చు. ఓ టు స్టూడియో.